సింగర్ మంగ్లీ, ఫోక్ సింగర్ ఈవిడ తెలియని వ్యక్తులు లేరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంత పాపులర్ అయ్యారు. సో కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఈవిడ సెలబ్రిటీగా ఉన్నారు. మరి అలాంటి ఆవిడ పుట్టినరోజు వేడుకల్లో 50 మందిని పిలిచి పార్టీ ఇచ్చారు. సో పార్టీ ఇచ్చిన వారు ఎంత గౌరవంగా ఉండాలి. మరి చేవెళ్ళ దగ్గర ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్లో 50 మందిని ఆహ్వానించారు గెస్టులు. అందులో సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈవిడ ఇచ్చినటువంటి పార్టీలో విదేశీ మద్యం, అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని ఆ పార్టీలో ఎలో చేశారు. అదేవిధంగా డ్రగ్స్ కూడా ఆ పార్టీలో ఎలో చేసినట్టు తెలుస్తూ ఉంది. పోలీసులు ఆ పార్టీ మీద రైడ్ చేశారు. మరి చాలామందికి పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 8 మంది గంజాయి తీసుకున్నట్టు తెలిసింది. నిజంగా చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఈవిడ ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టి ట్రస్ట్ ద్వారా చదువుకున్నారు. చదువుకోవడానికి కూడా డబ్బులు లేని కుటుంబం ఆ కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆవిడ కష్టపడి చదువుకున్నారు. అంచెలంచెలుగా ట్రస్ట్ ద్వారా చదువుకున్నారు. సో ఒక గౌరవప్రదమైనటువంటి మరి వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానల్కి సలహాదారుగా మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈవిని 2022లో ఆ ప్రాంతంలో ఈవిని నియమించింది. మరి అలాంటి మరి మంగ్లీ గారు ఎంత గౌరవంగా ఉండాలి. మరి ఎందుకు ఇంత ఈ విధంగా తయారవుతున్నారు? సమాజంలో హోదా, డబ్బు, పేరు, పలుకుబడి వచ్చిన తర్వాత మనుషులు ఎందుకు మారిపోతున్నారు? మంగ్లీ గారు గుర్తులేదా? మీరు ఎలాంటి పరిస్థితుల నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారనేది గుర్తులేదు మీకు? ఎంత అట్టడుగు వర్గం నుంచి మీరు వచ్చారో గుర్తులేదా మీకు? ఎంత కష్టపడి వచ్చారో గుర్తులేదా మీకు? అలాంటి మీరు ఈ విధంగా మీ పుట్టినరోజు వేడుకను ఆ విధంగా జరుపుకొని మరి డ్రగ్స్ని ఎంకరేజ్ చేయటం ఏంటండి? ఈరోజు మీకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా మంట కలిసిపోయాయి కదా. ఇటీవల కాలంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు, ఏ రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదని. ఎందుకు ఈ విధమైనటువంటి ఇప్పుడు గౌరవంగా ఎదిగారు. అసలు రాజకీయ పార్టీలో మీ ప్రమేయంత వరకు కూడా చర్చ వచ్చింది. మీరే ఒక లెటర్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు, నాకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని. అంటే ఆ స్థాయి వరకు మీరు వెళ్ళారంటే మీరు ఎంతో కష్టపడితేనే వెళ్తారు. అంత ఆషామాషిగా అందరూ వాళ్ళు అవ్వదు కదా. మరి ఆ విధమైనటువంటి మీరు అంత గౌరవంగా హుందాగా బతకాల్సింది ఈరోజు మీరు ఇచ్చినటువంటి బర్త్డే పార్టీకి మరి ఈరోజు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించారంట మంగ్లీ గారు. అక్కడ రైడ్ చేసినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో ఆ చేవెళ్ళ సంబంధించినటువంటి లోకల్ పోలీసుల మీద కూడా ఈవిడ ఇష్టానుసారంగా జులుం ప్రదర్శించారంట. ఎంత తప్పండి? మనం ఎలాంటి పరిస్థితుల నుంచి కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి కనీసం కూడా తెలుసుకోలేకపోతే ఎలాగా? ఒకసారి చూస్తే ఈవిడ కేసు వివరాలు. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ళలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో మరి మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా మంగ్లీ గారు బర్త్డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. చూసారా? ఈ ఈవెంట్కి 50 మంది హాజరయ్యారు. అందులో మంగ్లీ గారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు అక్కడ పోలీసులు గుర్తించారు. విదేశీ మద్యంతో పాటు విదేశీ మద్యాన్ని అనుమతి లేకుండా ఒక ఈవెంట్లో విదేశీ మద్యాన్ని ఎంటర్టైన్ చేయడమే తప్పు, ఆ మద్యాన్ని తీసుకోవడమే తప్పు, గంజాయి కూడా ఏంటండి? ఎక్కడికి పోతుందండి సమాజం? ఎంత చక్కగా మీరు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా మరి ఎస్వీబీసీ సంబంధించి సలహాదారుగా మిమ్మల్ని ప్రభుత్వం నియమించే స్థాయికి మీరు వెళ్ళి అంత గౌరవప్రదమైనటువంటి ఒక హోదా వరకు మీరు వెళ్ళి ఈ విధంగా మీరు డ్రగ్స్ని, ఈ విధంగా గంజాయిని మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరం. మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి పురస్కారాలన్నీ కూడా ప్రభుత్వాలు తిరిగి వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే మీలాగా ఇంకా చాలామంది తయారవుతారు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత. అయితే ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం, ఎందుకంటే పోలీసులకి వారి సమాచారం వరకు ఉంటుంది కాబట్టి. పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్పై చేవెళ్ళ పోలీసులు దాడి చేశారు ఆకస్మికంగా. ఈ రైడ్లో భారీగా విదేశీ మద్యం సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ వచ్చిందంట. చూడండి ఎంత భయంకరంగా ఉందో. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహిస్తే 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చిందంటే మరి సమాజం ఎటుపోతుంది? మీలాంటి వారు సమాజాన్ని ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నారు? ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. అయితే అసలు మంగ్లీ గారి గురించి ఒకసారి కనుక మనం చూస్తే, ఈవిడ టీవీ వ్యాఖ్యాత, జానపద సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి
ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. చూసారా, 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు ఈవిడ. మరి ఇంత పెద్ద పురస్కారాలు అందుకొని మీరు సమాజానికి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదా, రిటర్న్ గిఫ్ట్? మంగళిని తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా 2022లో నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022 నవంబర్లో ఈవిడిని ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమించారు. ఈవిడికి మరి దాదాపు 1-2 లక్షల వరకు జీతం కూడా ఉంటుంది. ఎస్వీబీసీ అంటే ఏంటండి? ఎంత పుణ్యం చేసుకుంటే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆయన పాద పద్మముల దగ్గర ఉండే అవకాశం వస్తుంది, అక్కడ సేవ చేసుకునే అవకాశం. మీకు ఎస్వీబీసీ ఛానల్ గౌరవ సలహాదారుగా మిమ్మల్ని ఆ రోజు ప్రభుత్వం నియమించి మీకు ఒక హోదా కల్పించి మీకు గౌరవాన్ని కల్పిస్తే అలాంటి గౌరవాన్ని పొందుతున్న మీరు ఈ విధంగా మీ బర్త్డే పార్టీలో మరి గంజాయిని మరి ఎంకరేజ్ చేశారంటే ఇది ఎంత తప్పండి? ఎంత తప్పు? అఫ్కోర్స్ ఒకవేళ మీకు ఇది మీకు తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగే ఛాన్స్ ఉండదు. అయితే మీకు తెలియకుండా ఈవెంట్ నిర్వాహకులు గంజాయిని మరి అక్కడ ఎవరైతే అతిథులు హాజరయ్యారో వారికి ఇచ్చారా? అయినప్పటికీ కూడా మీదే కదా తప్పు. మీరు ఈవెంట్ నిర్వాహకులకు మీరు చెప్పాలి కదా, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఈ విధమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, ఈ మద్యాన్ని అనుమతితోటి మీరు మద్యాన్ని అక్కడ పెట్టించాల్సింది. విదేశీ మద్యానికి అనుమతి తీసుకున్నారు మీరు, అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. విదేశీ మద్యాన్ని ఎలో చేసింది కాక మరి టెస్ట్ చేసిన వాళ్ళకి మరి దాదాపు 8 మందికి పాజిటివ్ వచ్చిందంటే గంజాయి ఎంత దుర్మార్గం అండి. అదేవిధంగా మంగళి గారు నెల్లూరు నగరంలోని జీనిగలవారి వీధి నందు కాళహస్తి గృహనామంలో పేద బంజారా కుటుంబంలో పుట్టారు ఈవిడ. చాలా నిరుపేద కుటుంబంలో పెట్టారు. తాండాలో జన్మించారు ఈవిడ. తాండాలు అంటారు, తాండాలు. అలాంటి తాండాలో జన్మించిన మంగళి గారు 5వ తరగతి చదివారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్లో చదివారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకున్నారు. అదే సంస్థ సలహాతో ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. తిరుపతిలో వారి ఆర్థిక సహాయంతోనూ 10వ తరగతి తర్వాత ఎస్వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో చేరారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించే స్తోమత లేదు. తాండాలో పుట్టారు, నిరుపేద కుటుంబంలో పుట్టారు, ట్రస్ట్ ద్వారా చదువుకున్నారు. ఆ ట్రస్ట్ ద్వారానే సకల విద్యలు నేర్చుకున్నారు. ఒక మంచి ఫోక్ సింగర్గా మరి సమాజంలో గుర్తింపు పొందారు, డబ్బులు సంపాదించుకున్నారు, గౌరవాన్ని సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు వివిధ రకాల మరి అవార్డులు ఇచ్చి గౌరవించింది మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏకంగా మిమ్మల్ని ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమించింది. ఇన్ని హోదాలు మీకు 2 తెలుగు రాష్ట్రాలు కల్పిస్తే మీరు ఈ విధంగా అంటే డబ్బు వచ్చిన తర్వాత మారిపోయారండి, హోదా వచ్చిన తర్వాత మారిపోయారా? గుర్తు రాలేదా? మనం ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టి స్థాయికి వచ్చామే. ఆ డబ్బుతోటి మీరు అదే తాండాలో ఒక 10 మంది పిల్లల్ని చదివించవచ్చు కదా మేడం. 50 మందిని పిలిచి విదేశీ మద్యాన్ని ఎలో చేయించి గంజాయి అవన్నీ కూడా ఆ విధంగా అక్కడ వారందరూ తీసుకునే దానికి మీరు కారకులై బాధ్యులై ఈరోజు పోలీస్ కేసు ఎదుర్కొంటున్నారు కదా. మరి ఆ డబ్బులు కనీసం మీకు ఒక 5 లక్షలు తక్కువ అవ్వవు కదా. మరి ఏ స్థాయి మద్యం తెచ్చారో మనకైతే తెలీదు. మరి బాటిల్ 5,000 రూపాయల బాటిల్, 10,000 రూపాయల బాటిల్ ఎన్ని తీసుకొచ్చారో తెలియదు. మరి ఆ రిసార్ట్ యొక్క రెంట్ ఎంత ఉంటుందో మనకు తెలీదు. కనీసం 4-5 లక్షలు ఖర్చు. ఆ 4-5 లక్షలు పెట్టి ఒక 2-3 పిల్లలను చదివించవచ్చు కదా మీరు. ఇదండి పరిస్థితి. మనుషులు డబ్బులు వచ్చిన తర్వాత ఒకలా, డబ్బులు లేకముందు ఒకలాగా ఉంటారు. ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మంగళి గారు, సింగర మంగళి గారు ఈరోజు మరి డ్రగ్స్ మంగళిగా జనాలతోటి ఆవిడ చేత్కరింపబడుతున్నారని చెప్పాలి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద, ఆ నిర్వాహకుల మీద కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. అదేవిధంగా ఆ విధమైన బర్త్డే పార్టీలకి ఇలాంటి వారు కనుక ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వీరి మీద కఠినమైనటువంటి చర్యలు మరి చట్టాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.